ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సెప్టెంబర్ 15వ తేదీ 2024 సంవత్సరం ఆదివారం రాత్రి 9:40 ఆగస్టు నెలలో అంటే 2024 సంవత్సరం 22వ తారీఖు అంతర్జాతీయంగా దైవ సేవలో కొనసాగుతున్న డాక్టర్ కొండవీటి బాబురావు గారి ద్వారా విజయవాడలో ఈ ఆర్డినేషన్ పొందుకున్నాను. అదేవిధంగా నిన్న అనగా సెప్టెంబర్ 14వ తేదీ శనివారం మధ్యాహ్నం నందిగామ పక్కన శ్రీ కళ్యాణ మండపము ఫంక్షన్ హాల్ ఏదో ఉంది, అక్కడ నందిగామ క్రీస్తు సంఘం వాళ్ళు గ్రాడ్యుయేషన్ ఇచ్చారు. ఇదిగోండి, ఈ బహుమతులు, విన్నర్లు, రన్నర్లు ఇవి నాకు కొత్త ఏం కాదు. 2019వ సంవత్సరం ఏలూరు అతిథి హోటల్ ఇంటర్నేషనల్లో నాకు ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ ఎడిటర్స్ అసోసియేషన్ వాళ్ళు లైఫ్ టైం అచీవ్మెంట్ చేశారు. అదేవిధంగా స్వర్ణదీపిక పత్రిక ఎడిటర్ బెల్లంకొండ శివాజీరాజు గారు ఆనాడు దేశభక్తుల సుభాకర్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో నన్ను సన్మానించారు. అదేవిధంగా విజయవాడ సోషల్ సర్వీస్ సెంటర్లో పునాది పత్రిక ఎడిటర్ నెల్లూరు నుండి వాళ్ళు వచ్చి నన్ను సన్మానించారు. సన్మానాలు ఇవన్నీ హెచ్చించుకోవటానికి నేను వాడుకోవట్లేదండి. డాక్టరేట్గా ఎప్పుడో నాకు అవకాశం వచ్చింది. పేదవాడు బంగారు ఉంగరం తొడిగితే అదేదో గోల్డ్ కవరింగ్, అదే ఇత్తడి ఉంగరం ఏదో ధరించాడు అనుకుంటారు. అందుకే నాకు డాక్టరేట్ల మీద వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. ఈరోజు అంటే సెప్టెంబర్ 15వ తారీఖు నా మనవడు గ్రాండ్ సన్ గుణదీప్ 19వ బర్త్డే సందర్భంగా ఇది ప్రత్యేకంగా ఉండటానికి గురించి నేను గుర్తు చేసుకోవటానికి ఈ వీడియో చిత్రీకరించడం అయింది. ఈరోజు దేవుని వాగ్దానం, ఏ శత్రువును అతని మీద జయము నొందడు. కీర్తన 89వ అధ్యాయం 29వ వచనం. దేవుడు వాగ్దానం చేశాడంటే దానికి తిరుగు ఉండదండి. మనం నమ్మాలి, ప్రార్థనలో కొనసాగాలి, దేవునితో ఉండాలి. అప్పుడే ఆ మాటకి అర్థం పరమార్థం ఉంటుంది. అదేంటి? నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. దేవునితో దేవునిలో ఉండాలి. అయితే నేను చాలా సమయం వ్యర్థం చేశాను. ఇక ఈ పాస్టర్ల ఫెలోషిప్, అదే పాస్టర్ల కాన్ఫరెన్స్లు అవన్నీ తగ్గించుకోవాలి. ఎందుకంటే అక్కడ ఫేకులు ఎక్కువ వస్తున్నారు, భూమి బ్యాచ్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. అలాంటి చోట వెళ్తే రాజెవరో రెడ్డెవరో అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళే కన్నా దివారాత్రులు దేవుని సన్నిధిలో నేను కొనసాగాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే వయోభారం వల్ల ఒక్కొక్కసారి నా శరీరం సహకరించకపోవడంలో అటు ఇటు తిరగాలి, మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ లాగా ఎక్కువ తిరగాలి అని అనిపిస్తుంది. నేను దేవుడిని అడుగుతున్నా, అయ్యా నీ సన్నిధిలో నేను దివారాత్రులు ప్రార్థనలో గడపాలని. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానుక నైతిని నీ సన్నిధిలో
అవునండి. నాకు అపార్ట్మెంట్లు లేవు, బంగారం లేదు, వజ్రాలు లేవు, బ్రాస్లెట్ లేవు, కారు లేదు అని ఏనాడు మాట వరుసకి నేను బాధపడలేదు. ఎందుకంటే దైవ సేవకి పుట్టి ఉండాలి. ఆయన పనికి నన్ను వాడుకోవడమే నాకు గొప్ప ఆస్తి, గొప్ప ఆశీర్వాదం. కాబట్టి దాన్ని నేను సద్వినియోగం పరచుకోవటానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాను. అందుకే ఈ వీడియోకి ఆర్డినేషన్ అదేవిధంగా గ్రాడ్యుయేషన్ ఈ టైటిల్ పెట్టానండి. డాక్టరేట్ ఎప్పుడో వచ్చింది, రెవరెండ్ అనేది 2 సార్లు వచ్చింది. ఇవన్నీ ఈ లోకానికి పరిమితం. నిజమైన ఇది ఆయన ఫిల్టర్ చేసినప్పుడు ఎవరు నిజమైన సేవకుడు, ఎవడు ఫేక్ అనేది అంతా ఆయనకి తెలుసుద్ది. కాబట్టి ఈ కొద్ది జీవితాన్ని నేను దేవునిలో గడపడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నాను. దయచేసి మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. నేను మరణించే ఆఖరి క్షణం వరకు దేవుని స్తుతిస్తూ మరణించాలనేది నా కోరిక, ఆయనకి సాక్షిగా ఉండాలనేది నా కోరిక. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు ఖచ్చితంగా యేసు నామములో సమృద్ధిగా దీవించి మీ బ్రతుకంతా, ఈ వీడియో చూస్తున్న వారి బ్రతుకంతా దీవెనలతో నింపునుగాక యేసు నామములో ఆమెన్. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. పెద్దవాడిని. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.